ఆయన తీసుకున్నాడు. చాలా భార్య వచ్చి చెప్పింది, పనికి మాలాడా, నువ్వు సాగు దశలో ఉన్నావు, ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు, ఒకసారి నేను నా చెవులతో వినాలి, ఒకసారి దేవుడు దూషించి చావు అన్నట్టే. ఆయన దేవుడికి స్తోత్రాలు చెప్పాడు, కానీ దేవుని దూషణకరమైన మాటలు తన నోట రానివ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. దూషించటం అనేది యోబు వశంలో లేదు, యోబు మనసులో లేదు, యోబు యొక్క హృదయ తలంపుల్లోనే లేదు. ఎలా ఉందో తెలుసండి, ప్రేమించాడు. యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, నీతిమంతుడుగా ఎంచుకున్నాడు. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి వారి అందరికంటే యోబుని చూశారా అన్నాడంతే. సాతాను గాడు పక్కున వేశాడు, నవ్వుతాడు. మన పక్కన వాళ్ళు కూడా నవ్వుతారు మనం చూసి. ఎందుకు తెలుసంటే మనం చేసే అవినీతి కార్యాల వల్ల, మనం జీవించేటటువంటి జీవితాల వల్ల, మనం నిన్ను చూసి సంతోషించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను చూసి మెచ్చుకునేవాడు, ఆయన నిన్ను చూసి సంతోషించేవాడు, ఆయన నిన్ను చూసి ఆనందింపజేసేవాడు, ఆయన నిన్ను చూసి గర్వంగా భూలోకంలో నా పిల్లలు ఉన్నారు అని గర్వించేవాడు. అందుకే చెప్తున్నాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తున్నాయని కృంగిపోబాక, నిందలు వస్తున్నాయని బాధపడబాక, ఇబ్బందులు జరుగుతున్నాయని నువ్వు ఇకలోక సంబంధమైన ఆలోచనలు ఆలోచించుబాక. నీ పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటాడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, ఎవరికి శ్రమలు వస్తాయంటే లోబడని పిల్లలకు, దేవుని మాటకు లోబడని వాళ్ళు, గద్దింపుకు లోబడని వాళ్ళు, సేవకుడు మాట విననటువంటి వాళ్ళు, దేవుని సువార్త ప్రకారంగా నడవబడినటువంటి వారికి శ్రమ, వాక్యానుసారంగా జీవించబడినటువంటి వారికి శ్రమ. చదవండి బైబిల్లో యోబు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదురు. ఎవరికి శ్రమ వస్తుందండి? ఎవరు బాధపడుతున్నారండి? ఎవరికి ఇబ్బందులు కలుగుతాయండి? ఎందుకు వస్తాయండి? నీలో ఏదైనా దేవునికి అయిష్టమైనది ఉన్నదేమో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదన్నా నాలో ఉందేమో అని నిన్ను నువ్వే పరీక్షించుకున్నావు అంటే అది అర్థమైపోతుంది. నీ పరిస్థితి ఏమిటో, నీ స్థితి ఏమిటో అర్థమైపోతుంది. దేవునికి అయిష్టమైనది నాలో ఉన్నది కనుకనే నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని నేను తొలగించుకోవాలి, తీసేసుకోవాలి అని పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసావు అంటే నీకు జయమే తప్ప అపజయం అనేది నువ్వు చూడనే చూడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమలు? ఎందుకు కష్టాలు? ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి? నువ్వు దేవుని మాటకు లోబడనందువల్ల, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించబడనందువల్ల, దేవునికి అనుగుణంగా నువ్వు నడవబడనందువల్ల, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకనందువల్ల నీకు శ్రమే. ఈరోజు అంశం ఏంటంటే శ్రమ. ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమ? ఎందుకు ఈ బాధలు? దేవుని మాట వినపడకపోతే,
లోబడకపోతే, సేవకుని గద్దింపుకు నువ్వు లోబడకపోతే, వాక్యానికి నువ్వు విధేయతను చూపించబడకపోతే, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించబడకపోతే ఏముందండి? శ్రమలే, నిందలే, అవమానాలే, కష్టాలే అన్నీ నీకు ఎదురవుతాయి. అందుకని ఏది వచ్చినా యోబు నిలబడ్డాడు, దేవునికి స్తోత్రం చెప్పుకున్నాడు, దేవుని ఎదుట ఉన్నాడు, దేవునికి తన మనస్సాక్షి, తన హృదయంలో ఉన్న ఏవైనా ఉంటే ప్రభువా అని దేవునికి మొరపెట్టుకున్నాడు. కనుకనే దేవుడు మళ్ళీ రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యోబుకి ఇచ్చాడండి. ప్రార్థనకు రావటం ప్రాముఖ్యం కాదు, బైబిల్ పట్టుకొని రావటం ప్రాముఖ్యం కాదు. పట్టుకోవద్దని నేను చెప్పలా, వాక్యానుసారంగా జీవించటమే ప్రాముఖ్యమైన విషయం. రైతుల్లో వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించబడాలి. వాక్యానుసారంగానే నువ్వు నిలబడ్డావు అంటే నీకు ఉన్నటువంటి వ్యతిరేకులు ఎవరైనా సరే వాళ్ళు ఏమైపోతారు? నిన్ను చూచి తల వంచుకునే రోజు రాబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూసి వాళ్ళు తల దించుకునే రోజు రాబోతున్నది. అది దేవుడు నీకు ఇస్తాడు. ఇంకో మాట కూడా గమనిద్దాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని లక్ష్య పెట్టని వారికి శ్రమ. ఆయన ఎవరో? పరిశుద్ధుడండి. ఆయన ఎవడండి? ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు, పవిత్రత కలిగిన వాడు. అటువంటి దేవుణ్ణే నువ్వు లెక్క చేయలేదు అంటే, అటువంటి దేవుని మాటే నువ్వు వినలేదు అంటే, అటువంటి దేవుణ్ణి నువ్వు అనుసరించబడలేదు అంటే, అటువంటి దేవునికి నువ్వు లోబడలేదు అంటే, శ్రమలు రాకపోతే ఏమొస్తాయండి? నిందలు రాకపోతే ఏమొస్తాయండి? కష్టాలు రాకపోతే ఏమొస్తాయండి? ఇబ్బందులని కొలిములో నువ్వు పడకపోతే నీకేమొస్తాయి? సంతోషమా, ఆనందమా? రాదో? చదవండి, బైబిల్ ఏమని రాయబడి ఉందో చూద్దాం. ఏమంటున్నాడు? ఇశ్రాయేలా, ఆ పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి నువ్వు లక్ష్య పెట్టలేదు, ఆ దేవుని మాటను వినలేదు, ఆ దేవుని మాటకు నువ్వు లోబడలేదు, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చబడలేకపోతున్నావు కనుక నీకు శ్రమ. ఎవరు శ్రమ అండి? చెప్పండి. బైబిల్ వాక్యం చెబుతున్న మాట ఇది. దేవుని మాట లక్ష్య పెట్టనటువంటి వానికి శ్రమలే. దేవుని మాట విననటువంటి వారికి శ్రమలే. దేవుని మాటలో నడవబడనటువంటి వారికి శ్రమలే. ఎందుకు శ్రమ? చాలా మంది అంటారు, అయ్యా మా నాయన టైంలో నుంచి నేను ప్రార్థనకు పోతున్నానయ్యా, ఎన్ని సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాల నుంచి నేను ప్రార్థనలో ఉన్నానయ్యా, ప్రార్థిస్తున్నాను, మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. నాకు ఈ పరిస్థితులు ఏంటి? నా స్థితి ఏంటయ్యా? నాకు ఈ స్థితి రావడానికి కారణం ఏంటి? కనబడని లోపము ఏదైనా ఉందేమో, చీకటి కార్యాలు ఏవైనా ఉన్నాయేమో. దేవునికి లోబడకుండా నువ్వు ప్రార్థనకు వచ్చినా ప్రయోజనం లేదు, వేస్ట్. దేవుని మాట ప్రకారంగా జీవించబడకుండా నువ్వు ఎంతసేపు గంటలు గంటలు కూర్చొని నువ్వు ప్రార్థించినా ప్రయోజనం ఉండదు, శూన్యమే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకపోతున్నావు కనుక, ఆయన మాటను నువ్వు వినలేదు కనుక నీకు శ్రమ తప్పదు. సౌలు ఏం చేశాడు?
దేవుని నమ్ముకున్న పిల్లల్ని హింసించాడు, చిత్రహింసలు చేశాడు, బాధ పెట్టాడు, చంపాడు, కొట్టాడు, అవమానపరిచాడు, తిట్టాడు. అయినా దేవుడి పిల్లలు దాన్ని అనుభవించారు. సంతోషమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. సంతోషంగా దాన్ని స్వీకరించాడు. ఆఖరికి సౌలు ఏమయ్యాడండి? పౌలుగా మార్చమన్నాడు. దేవుడు పట్టుకున్నాడు, సౌలును ముద్దాడు. సౌలు నేత్రాలు తెరవబడ్డాయి, పౌలుగా మార్చబడ్డాడు, దేవునికి దాసుడుగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకంటాడు యెషయా గ్రంథం 5:21 అంటాడు, చాలా మంది అనుకుంటున్నారు నేను మహాజ్ఞానిని, నేను మహా తెలివికలవాడిని, నేను మహా ప్రార్థన పరుల్ని, నేను ప్రార్థన చేశానంటే గంటలు గంటలు చేస్తాను, ఇక నా భక్తి ఎవరో నన్ను విమర్శించలేరు అని నేనే జ్ఞానిని, నేనే తెలివి కలిగినటువంటి వాడిని అనుకుంటున్నారే. చూడండి బైబిల్లో ఆ యెషయా గ్రంథం 5:21 అంటాడు, తమ దృష్టికి తామే జ్ఞానులమని, ఇక మమ్మల్ని మించిన ప్రార్థన పరులే లేరండి, మమ్మల్ని మించిన భక్తులే లేరండి, నన్ను మించినటువంటి వాళ్ళు లేరండి, ఇక నాకంటే ఏ పదవి ఉండదండి అనుకుంటారు. చూడండి బైబిల్ చెప్తుంది, నీ జ్ఞానం ఏ పాటిది? ఏమంటే మనుషుల జ్ఞానం ఏ పాటిదండి? నువ్వు విద్యవేత్తవి కావచ్చు, నువ్వు బాగా చదవరు కావచ్చు, నువ్వు మహా తెలివి కలిగిన వ్యక్తివి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఒక చిన్న దుమ్ము ధూళి లాంటి వ్యక్తి. నీకు నువ్వే జ్ఞానిని ఎంచుకుంటే, నీకు నువ్వే తెలివి కలవాడిని అనుకుంటే, నీకు నీవే నేను బాగా పాటలు పాడతాను, నేను బాగా వాక్యం చెబుతాను, నేను బాగా దేవుని సన్నిధికి వస్తాను, నేను దేవుని మందిరంలో ఎంత విధేయునో నీకు నువ్వే జ్ఞానిగా ఎంచుకుంటే బైబిల్ చెబుతుంది నువ్వు అజ్ఞానివే. ఎవరండి మనం? చెప్పండి మనం ఎవరు? ఎంతటి వాళ్ళమండి మనం ఎంతటి వాళ్ళం? దేవుని వాక్యం చెబుతుంది, దేవుని దృష్టిలో నీకు నువ్వు జ్ఞానివని ఎంచుకుంటే నువ్వు అజ్ఞానివి అంటే నీకేమీ తెలియదు. అర్థమైందా? అందుకే నేను చెప్తున్నాను, నా ప్రియ సహోదరుడా, జాగ్రత్త సుమ. దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు జాగ్రత్త, విధేయత. దేవుని సన్నిధిలో ఉన్న నీవు భయము భక్తి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా ప్రయోజనం ఉండదు, భక్తి ఉండి భయం లేకపోయినా ఈ రెండు ఎటువంటివి అంటే అన్నదమ్ముళ్ళు లాంటివి. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు నిన్ను నీవు తగ్గించుకొని భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించావు అనుకో, దేవుని స్తుతించావు అనుకో, నీకు మేలు జరిగిద్దంటే. ఇంకొక మాట కూడా చూద్దామండి. ఇర్మియా గ్రంథం 22:13 అంటాడు, నీతి తప్పినటువంటి వానికి ఏం తప్పావు? నీతి. చదవండి బైబిల్లో, నీతి తప్పి మన నగరులకు స్థాపించువానికి శ్రమ. అక్రమంగా నడుచుకుంటూ ఆయన చూసుకుంటాడంటే ఆయన ఏం చూసుకుంటాడు? ఆయన నీ వైపు చూడడం. నీతి తప్పినటువంటి నీతి లేకపోతే నీకు శ్రమలు తప్పవు, భక్తి లేకపోతే శ్రమలు తప్పవు, క్రమం లేకపోతే శ్రమలు తప్పవు, లోబడకపోతే శ్రమలు తప్పవు. నీ సొంత ఆలోచనలు ఉంటే దేవుడు నీకు శ్రమలు తప్పవు. నా ప్రియ సహోదరుడా, ఈ లాస్ట్ మాట చెప్తున్నాను,
గమనించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు అంటాడు ఈ మాట, నేను సువార్తను ప్రకటించి, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకపోతే, దేవుని వాక్యాన్ని చెప్పబడకపోతే, వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించబడకపోతే, వాక్యానుసారమైన బ్రతుకుని నేను బ్రతకపోతే నాకు శ్రమ. చదవండి 3 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నేను ప్రకటించబడుతున్నాను. నాకు అతిశయ కారణము లేదు. ఏమంటున్నాడు? నేను ప్రకటించబడుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము, అది ఆ భారము నా మీద మోపబడి ఉన్నది. అది నీ మీద భారం లేదా? దేవుని నీ మీద భారం పెట్టలేదా? దేవుని తలంపులు నీ మీద లేవా? దేవుని ఆలోచనలు నీ మీద లేవా? నా బిడ్డలు లోకంలో పొత్తుని కుదిరించుకోకూడదు. నా పిల్లలు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. వీళ్ళు నా పిల్లలుగా ఉండాలి. వీళ్ళు నమ్మకస్తులుగా ఎదగాలి అనేది దేవునికి నీ మీద ప్రణాళిక లేదండి, దేవునికి ఆలోచన లేదండి. అందుకనే పౌలు అంటాడు, ఇదిగో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడలా, నీతిగా నడవబడకపోయిన ఎడలా, భక్తిగా నేను జీవించబడకపోయిన ఎడలా నాకు శ్రమే. ఎవరికి శ్రమ? దేవుని గద్దింపుకి, శావుకుని గద్దింపుకు లోబడనటువంటి వానికి శ్రమ. ప్రార్థన చేసుకుందాం, తలలు వచ్చండి, ప్రార్థనలో ఏకీభవించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి, కళ్ళు మూసి ప్రార్థించండి. గడి కరెక్టరా?